హాయ్ అండి, నేను మీ సుమ. వెల్కమ్ టు రెసిపీస్ విత్ సుమ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ పప్పు. సొరకాయని వారంలో కనీసం ఒక్కసారైనా చేసుకుని తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది హెల్త్కి చాలా మంచిది. దీనిని కుక్కర్లో ఈజీగా అలాగే క్విక్గా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందుగా మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దానిలో నానబెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి. దీనిని నేను ఒక అరగంట ముందుగా నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వలన పప్పు బాగా మెత్తగా త్వరగా ఉడుకుతుంది. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, దానితో పాటే ఒక మీడియం సైజ్ టమాటాను ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి, ఒక చిన్న నిమ్మకాయ సైజు ఉన్నంత చింతపండుని వేసుకోవాలి. దానిలోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారంని వేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి కారం తక్కువనే సరిపోతుంది. ఈ విధంగా పచ్చిమిర్చి, కారం రెండింటినీ తీసుకోవడం వలన పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా ఒక గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. తర్వాత ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా సొరకాయ ముక్క ఎంత మెత్తగా ఉడికిపోయిందో. తర్వాత దీన్ని మొత్తాన్ని పప్పు గుత్తితో ఇలా మెత్తగా మెదుపుకోవాలి. దానిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇంకొకసారి మెదుపుకోవాలి. తర్వాత పోపు కోసం ఒక బౌల్ పెట్టుకొని అది బాగా హీట్ అయ్యాక దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దానిలో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న 3 వెల్లుల్లి, దానితో పాటు ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి. ఇవి మొత్తాన్ని ఒకసారి బాగా వేయించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే చిటికెడు ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పులో ఇంగువ వేయడం వలన మంచి రుచి వస్తుంది. ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక దానిలో ముందుగా మెదిపి పెట్టుకున్న సొరకాయ పప్పుని వేసుకోవాలి. తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. దీనిని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.